ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ నాన్నకన్నా కాస్త కోస్త మర్యాద ఇస్తారేమో కానీ పెళ్లి పెటాకులైన మీకు మాత్రం ఎవరో మర్యాద ఎవరు ఇస్తారని ఆశపడకండి. ఆగరా రే, వాళ్ళు పనోళ్ళరా. డబ్బులు కొడితే సంతోషిస్తారు, దెబ్బలు కొడితే ఏడుస్తారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు లెక్క చూసి ఇచ్చానా? ఇచ్చేసేయ్. ఇచ్చేనా? ఇచ్చే. వీడికి కూడా ఇవ్వు. ఇగో ఈమెకి కూడా. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని తండ్రి అసలు పెళ్ళంతో కాపురం చేయడం చేత కానీ కొడుకు. ఏంట్రా అంటున్నావు? ఏంట్రా కూసాము? అరే ఆగరా రే మిమ్మల్ని. వాళ్ళు ఇల్లరికపు అల్లుళ్ళు అన్నప్పుడు నాకు బాధగా అనిపించలేదు, కానీ పెళ్ళంతో కాపురం చేయడం చేతకాని వాడు అనే మాట నేను తీసుకోలేకపోతున్నాను నాన్న. అరే సీను, బాధపడకరా. రామా, ఒక్కదానివే వచ్చావా? అల్లుడి గారేరి రాలేదా? ఏ నేను ఒక్కదాన్నే వస్తే రానివ్వవా? బొంగమూతి పెట్టకమ్మా, నా దిష్టి తగిలేలా ఉంది. ఆహా, నా ముక్కు పుట్టలకి గుమ్మగుమ్మలు తగులుతున్నాయి. పాయసం చేస్తున్నావా? అమ్మా అమ్మ, సూపర్ అమ్మా. నాకు నాకు టేస్ట్ కావాలి. బా మా మా అమ్మ చేతి వంటే వంట. ఇలా ఎప్పుడు నేర్చుకుంటానో నేను. అయ్యయ్యో, నువ్వింకా నేర్చుకోలేదు అంటే నన్నంటారు. అమ్మా ఊరికే అన్నానులేమ్మా. ఎన్నిసార్లు నీకు చేసి పెట్టలేదు? చేసి పెట్టావులే కాని చెప్పు, ఎలా ఉన్నావు అత్తారింట్లో? ఇదిగో ఇలా ఉన్నాను, ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇది జానకమ్మ పెంపకం కదా, ఎక్కడున్నా సంతోషంగానే ఉంటాను. ఇంకేంటి? సరే, అది ఎక్కడ? తన ఉలుకు లేదు, వాయిస్ లేదు, చిన్న నాయిస్ కూడా లేదు. ఎక్కడైనా ధ్యానం గీనం చేస్తుందా ఏంటి? ఆ మౌనం విడిచిపెట్టి బయటకు రాలేకపోతుంది. నీ సంసారాన్ని నువ్వు బాగానే చక్కదిద్దుకున్నావు, సంతోషంగా ఉన్నావు. కానీ ఆచ్యని ఇంకా తప్పటడుగులు వేస్తూ అందమైన జీవితానికి అందనంత దూరంలో ఉండిపోతుంది. తినిలా ఉంది అనుకుంటే అటు మీ బావ సీనయ్య కూడా విషం తాగబోయాడు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే అసలు అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావమ్మా? బాబు విషం తాగడం ఏంటి? ఆద్యని నమ్మించడానికి విషం తాగినట్టు మేమొక చిన్న నాటకం ఆడి దొరికిపోయాం. అప్పుడు ఆద్య నమ్మాలని ఈసారి అది నిజం చేయాలనుకున్నాడా ఏంటి? పాపం బాబా ప్లాన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని ఫ్రాంక్గా ఉండాలనుకున్నాడేమో. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదే. కానీ సీనయ్య ఆద్య మీద పెంచుకున్న ప్రేమ మాత్రం నిజం. ఆద్య లేకపోతే తన జీవితమే లేదనుకుంటున్నాడు. ఏ క్షణంలో ఏం చేసుకుంటాడోనని భయం వేస్తోంది. అమ్మా, పాపం సీనయ్య పిచ్చి ప్రేమని పిచ్చి పిల్ల ఆద్య అర్థం చేసుకోవట్లేదు.
అటు ఆద్యని ఒప్పించలేక ఇటు సీనయ్యని కాపాడుకోలేక ఇంట్లో వాళ్ళకి ఇదొక పెద్ద సవాలుగా మారిపోయింది. అమ్మా, ఒక్కోసారి చదివే పాఠం అర్థం కాలేదనే పుస్తకాన్ని పక్కన పడేస్తామా? అర్థమయ్యేదాకా చదవాలమ్మా. అప్పుడే ఆ పుస్తకం విలువ తెలుస్తుంది. మనుషుల్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలమ్మా. ఇది నేను నీ నుంచే నేర్చుకున్నాను. మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మాకు దొరకడం మా అదృష్టమమ్మా. అలాంటి వాళ్ళను మన జీవితంలోకి రానివ్వకపోవడమే దురదృష్టం. సరే, నేను ఆద్యతో మాట్లాడతానులే. తనకు అర్థమయ్యేలా చెప్తాను. కాదు, అర్థమయ్యేంత వరకు చెప్తాను. అమ్మా, ఈ పాయసం వేడివేడిగా ఉంది కదా, కొంచెం ఇవ్వు. నేను ఆద్య కలిసి తింటాం. ఆ, జాగ్రత్త, వేడిగా ఉంది. మ్. ఉమ్. నువ్వు ఇలా ఉండడం వల్లేనేమో ఇల్లంతా బోసిపోయింది తెలుసా? సరే, అమ్మ మనకిష్టమైన పాయసం చేసింది. ఇదిగో తిను. నాకొద్దు. నీకోసమే తెచ్చాను. వద్దని చెప్తున్నాను కదా. నీ కళ్ళకి నీ మనసుకి మధ్య ఉన్న అపార్థమనే పొరని తీసే ఆద్య. ఆనందం ఎంత అందంగా ఉంటుందో అర్థమవుతుంది. సీను బావ ఎంత మంచోడో నీకు తెలుస్తుంది. మీ బావ మంచివాడని చెప్పడానికి వచ్చావా? చెడ్డోడు కాదు అనడానికి ఎన్నిసార్లైనా వస్తాను. బావ గురించి నాకు తెలుసు. తను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీ అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో ఉండరేమోనని అందరికంటే ఎక్కువ సంతోషపడింది నేనే, తెలుసా? బావ మీద నాకెంత నమ్మకం లేకపోతే నీ విషయంలో నేనంత సంతోషంగా ఉంటాను చెప్పు? అంతే సంతోషంగా నువ్వు ఉంటావనుకున్నాను. కానీ నువ్వు అబద్ధాన్ని నిజం అనుకుంటున్నావు, నిజం అబద్ధం అనుకుంటున్నావు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు నేను, రామా. అవును, నువ్వు చిన్నపిల్లవు కాదు. హంసల పాలని నీళ్లని ఈజీగా కనిపెట్టేస్తావు. కానీ బావ విషయంలో మాత్రం ఎందుకు బ్లైండ్గా ఉంటున్నావో నాకు తెలియట్లేదు. ఒక ఆడపిల్ల ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా తాళి కట్టిన వాడిని వెనకేసుకొస్తున్నావు. ఏంటి రామా నువ్వు? అది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను కదా. కానీ బావ అదంతా ఎవరికోసం చేశాడు? నీకోసమే చేశాడు. నిన్ను హ్యాపీగా చూసుకోవడానికే చేశాడు. నాకిష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా నా ఒంటి మీద చేయి వేశాడు. మరి అది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.